వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. హాఫ్పేట, కొలకలూరు, నందివెలుగు మీదుగా జనసేన పార్టీ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తెనాలి తరలి వచ్చారు. దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గజమాలలు, హారతులతో నీరాజనాలు పలికారు. ఘటమందు ఘటాలని అభ్యర్థిస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా నాశనం చేశారు. అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని, ప్రభుత్వాన్ని ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని, నరేంద్ర మోడీ గారిని కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అనే ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా అందరం కలిసి పోరాడితే బాగుంటుంది, ప్రజలు అదే కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనతో నిలబడ్డారో దానికి ప్రజలు ఈరోజు నిండు మనసుతోటి ఆశీర్వదించారు. మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు మన ఎంతో చక్కగా మమ్మల్ని ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అభిమానించి, అభినందించి ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ పర్యటన జరుగుతున్న సందర్భంగా సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళ కష్టాలు అర్థమయ్యే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ముందు నెట్టారు. తెలంగాణ నియోజకవర్గంలో ఈ విధంగా ప్రజలు స్పందించారంటే అసలు ఊహించలేము. కనీ వినియర్ రీతిలో సుమారు 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారంటే ఏ విధంగా మీరు పరిపాలించారో మీకే తెలియాలి. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు మీ పరిపాలన వల్ల. అతి త్వరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని వేచి చూశారు. సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిజంగా రాజకీయాలంటే ఈ విధంగా ఉంటాయని చూపించే విధంగా ఒక అద్భుతమైన తీర్పిచ్చి మనలందరినీ కూడా ఈ వ్యవస్థ పైన నమ్మకం తీసుకొచ్చే విధంగా ప్రజలు నిలబడ్డారు. కూటమి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మాటిస్తున్నాను, నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఈ వ్యవస్థని మరొకసారి ఈ రాష్ట్రానికి అంకితం చేసే విధంగా, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా, ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, రైతులకు అన్ని విధాలుగా మేము సౌకర్యాలు కల్పించే విధంగా, సంక్షేమం అనేది ఒక బాధ్యతగా పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా సంక్షేమం చేసుకుంటూ చక్కటి పరిపాలన అందిస్తాం. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ మూడు కలిసి తప్పకుండా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చేటట్టు పునరంకితమై మనస్ఫూర్తిగా ఓటర్ మహాశయులందరికీ ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు, ప్రజాస్వామ్యం నిలబెట్టినందుకు, అంధకారంలో నెట్టిన ఈ ప్రభుత్వాన్ని మరొకసారి మనం వెలుగులో తీసుకొచ్చే విధంగా మన రాజకీయాలు, మన రాష్ట్రాన్ని ఆ తీర్పు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్థానిక నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. 100 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన పట్టణంలో ఏకైక నరసింహస్వామి దేవస్థానం నాజర్పేటలో వేంచేసి ఉంది. ప్రతి సంవత్సరం స్వామివారికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విశేషంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. బుధవారం నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవానికి పరశివానంద భారతి ముఖ్య అతిథిగా పాల్గొని కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ట్రస్ట్ సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత కన్నుల పండగగా ఉదయం నుంచి అనేక వేల మంది భక్తులతో ఈ కళ్యాణం జరిపించబడుతూ ఉంది. ఈ కళ్యాణం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులకే జరిపించబడును. ఈ ప్రత్యేక కళ్యాణాన్ని ఈ కళ్యాణంలో 100 మంది గంటలు కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణం తిలకించడానికి అనేక వేల మంది భక్తులు వేచేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని కన్నుల పండుగగా తిలకించినారు. యంగ్ జనరేషన్ టీం సభ్యులు క్యాన్సర్ తో బాధపడుతున్న బాధితునికి నిత్యావసర సరుకులు అందజేశారు. స్థానిక అమరావతి ఫ్లాట్స్ లో నివాసం ఉంటున్న రమేష్ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో బాధితునికి 25 కేజీల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని చెంచుపేటలో తాళ్ళూరి రమేష్ అనే వ్యక్తి
సుమారు 46 సంవత్సరాలు ఉంటాయి. ఇటీవల తను కోత మిషన్ కటింగ్ చేసుకుంటూ తన జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేటోడు. మరి అతనికి భార్య కూడా లేదు. ఇటీవల తనకి నోటి క్యాన్సర్ రావడంతో కుటుంబం గడవడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది. తనకి జీవనానికి కూడా ఏ ఆధారం లేకపోవటం వల్ల వాళ్ళ కుటుంబం టీమ్ యంగ్ జనరేషన్ని సంప్రదించగా ఈరోజు మా తరపున రమేష్ గారి కుటుంబానికి 25 కేజీలు బియ్యం బస్తా అలానే నెలవారీ సరుకులు ఇవ్వటం జరిగింది. రానున్న రోజుల్లో కూడా రమేష్ గారి కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా మా యంగ్ జనరేషన్ టీం తోడుండి వాళ్ళకి సహాయం చేస్తుందని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి జామియా మసీద్ దగ్గర తెలుగుదేశం కూటమి విజయం సాధించినందుకు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ముస్లిం సోదరులు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్ద మౌలానా మసూద్ మాట్లాడుతూ ముస్లింలు కూటమికి మద్దతుగా నిలిచారని, చంద్రబాబు సీఎం కావడంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు తెనాలి నాదెండ్ల మనోహర్ భారీ మెజార్టీ సాధించడంలో ముస్లింలు మద్దతుగా నిలిచారని, ముఖ్యంగా తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి కూటమి విజయ పదంలో నడవడానికి కీలక పాత్ర వహించారని తెలిపారు. కమిటీ అధ్యక్షులు షేక్ ఫరీద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమికి మంచి మెజార్టీతో 164 నియోజకవర్గాల్లో విజయం సాధించడంలో అన్ని వర్గాలకు ప్రజలతో పాటు ముస్లింలు కీలక పాత్ర వహించారని తెలిపారు. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు తీవ్రమైన నష్టం చూశారు. అలాగే ఇసుక ఆపేసిన తర్వాత రోజువారీ పనిచేసే కూలీలు కూడా చాలా నష్టపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు రోజు 500 తీసుకుంటే కానీ వాళ్ళ దినచర్య గడవదు. అలాంటిది 2 సంవత్సరాల దాకా వాళ్ళకి పనులు లేకుండా చేశారు. ఇట అన్ని వర్గాల్లో కూడా తీవ్రమైన నష్టం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలు అయితే తీవ్రమైన నష్టం చేశారు. ఇప్పుడు ఒకటే జరిగింది కూటమికి, అక్కడ కూటమి ఏర్పడితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, బీసీలు, అణగారిన వర్గాలు అందరూ కూటమిగా ఏర్పడి ఘన విజయానికి తోడ్పాడినందుకు ప్రతి ఒక్కరికి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎంపీ గారిని గెలిపించినందుకు, అలాగే తెనాలి నాదెండ్ల మనోహర్ గెలుపు కోసం ఆలపాటి రాజా గారు ఎంతో కృషి చేశారు. వన్ సైడ్గా ఇక్కడ ఓటేసి దాదాపు 50,000 మెజారిటీ, 48,000 మెజారిటీతో నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించడంలో ముస్లింల పాత్ర ఎంతో ఉంది. కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, తెనాలి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ నసీం షరీఫ్, కుతుబుద్దీన్, ఖాజా మొహద్దీన్, మునీర్ తాజ్ బాషా, షేక్ తౌఫీఫ్ రహీం, రోషన్ మొఘల్ బాషా, సిఆర్పి సుబానీ, నాగూర్ వలీ షేక్, సత్తార్ బాషా, జంపని షరీఫ్, ముజీబ్ బాషా బాబు, బాయిజానీ తదితరులు పాల్గొన్నారు. हमारे लिए बड़ी खुशखबरी की बात है कि हमारे मुसलमान भाइयों ने भारी मेजॉरिटी से इस इलेक्शन के अंदर वोट देकर सब लोगों ने हमको जो है जीत हासिल कराई है और हमारे चंद्रबाबू नायडू साहब को सीएम देखना चाहते थे, इसलिए लोगों ने ये अच्छा फैसला लेकर भारी मेजॉरिटी से, चाहे हमारे एमपी साहब हो, एमएलए साहब हो और इसी तरह हमारे सीएम चंद्रबाबू नायडू साहब हो, सबको जो है फिर ओहदे में लाकर जो है हमारे सबके लिए हिम्मत अफजाई की हमारे लिए बड़ी खुशी की बात है कि हम लोग, क्योंकि ये लोगों का फ़ैसला है, ये तमाम मुसलमान मिलकर बड़े मेजॉरिटी के साथ इसके अंदर वोट डालकर सबको जिताकर जो है सीएम बनाए हैं, ये हमारे लिए बड़ी खुशी की बात है. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సూచనలు, సలహాలతో మెరుగైన పాలనను అందిస్తాం. శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ వెల్లడి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలుచోట్ల మొక్కలు నాటి ర్యాలీల నిర్వహణ. జననేతకు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు. భారీ ర్యాలీగా తెనాలి చేరుకున్న ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.